నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలంలో భక్తి శ్రద్ధలతో శ్రీశైలం మల్లన్న గిరి ప్రదక్షిణ. బొగ్గులైన్ నిర్వాసితులకు 2 సెంట్ల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరిన మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్. ఈ నెల 29వ తేదీ నుండి ఘనమతిలేటి ఆలయంలో నవనారసింహ విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చిన ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి. ఈ నెల 30వ తేదీన నంద్యాలలో శ్రీమద్ భగవద్గీత శ్లోకాల వ్యాసరచన పోటీలు. నంద్యాలలో ఘనంగా జిల్లా స్థాయి బాలుర కబడ్డీ పోటీలు. శిల్పా టీవీ ఎఫెక్ట్. ఇస్లాంపేటలో కదిలిన మురుగునీటి సమస్య. స్పందించిన అధికారులు, మంత్రి. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. దేవస్థానం ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ముందుగా శ్రీ స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులు సమర్పించిన అనంతరం గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం వద్ద మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాలమ్మ ఆలయం, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం, అలంకారేశ్వర ఆలయం మీదుగా సారంగధర మంటపానికి చేరుకుంది. అక్కడి నుంచి హేమారెడ్డి మల్లమ్మ మందిరం, మహిషాసురమర్దిని ఆలయం, రుద్రాక్ష మఠం, విభూతి మఠాల మీదుగా రుద్రవనంలోకి సాగింది. చివరిగా రుద్రవనం నుంచి నంది మండపం చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ పూర్తయింది. గిరి ప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ప్రదక్షిణ అనంతరం ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. భక్తుల శివనామ స్మరణతో శ్రీశైల గిరి ప్రదక్షిణ మార్గమంతా శివమయంగా మారింది. బొగ్గులైన్ నిర్వాసితులైన లబ్ధిదారులందరికీ 2 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వాసితులకు సెంటు చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన పట్టాలను తిరిగి ఇచ్చేస్తేనే కొత్తగా 2 సెంట్ల పట్టాలు ఇస్తామని ప్రచారం జరుగుతోందని, ఈ ప్రచారంలో నిజమెంతో అధికారులు స్పష్టం చేయాలని కోరారు. నిర్వాసితుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు అధికారులు వెంటనే అధికారిక సమావేశం ఏర్పాటు చేసి ప్రతి లబ్ధిదారుడికి 2 సెంట్ల ఇళ్ల పట్టాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ కాలంలో బొగ్గులైన్ ప్రాంతంలో నివసించే బొగ్గులైన్ గాంధీనగర్ ప్రాంతంలో నివసించే వారికి 1 సెంటు పట్టాలను ప్రభుత్వం ఆనాడు ఎవరైతే అక్కడ అర్హులై ఉన్నారో, లబ్ధిదారులుగా అక్కడ కాపురం ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి సర్వే చేయించి ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మిస్ అయినారో అందరికి కూడా ఆ రోజు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అదే మాదిరి లేఅవుట్ తయారు చేసి అక్కడ దాదాపుగా 100 మంది దాకా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో కట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సెంట్ల పట్టాలు ఇస్తామని ఇప్పుడు దాదాపుగా 2 ఏళ్ళు గడిచింది. మళ్ళీ ఈరోజు
మళ్ళీ ఇక్కడ బొగ్గులేని ప్రాంతంలో ఉన్న వారికి మీరు పట్టా జిరాక్స్ ఇవ్వండి, మీ పట్టా ఇస్తే 2 సెంట్ల పట్టా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఈరోజు జిరాక్స్ చేసి పట్టాని ఇవ్వండి, మీ ఫోటోలు ఇవ్వండి, మేము పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న మీటింగ్ అన్న గ్యాదర్ చేసి ముందుగా వాళ్ళకి ఇంటిమేషన్ చేసి ఈరోజు ఈ మీటింగ్ లో చెప్పి మేము రేపు వస్తాము, రేపు వచ్చినప్పుడు మీరు పట్టాలందరూ కూడా జిరాక్స్ చేసి పెట్టుకోండి, లేకపోతే మనం ఏం చేయాలనుకున్నామో సంబంధిత అధికారులు గౌరవ ఎంఆర్ఓ గారు అయితేనేమి గౌరవ ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో వారు ఇంటిమేట్ చేసి ఉంటే బాగుండేది. ఈరోజు ప్రజలకు కొంతమంది పనిలోకి పోయిన వారు ఉన్నారు. అంతేకాకుండా ఇది ఈ రోజు మాత్రమే తీసుకుంటారని ఒక లేని భయాందోళన సృష్టించే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అధికారులు స్పందించి అక్కడ ఒక మీటింగ్ వాళ్ళు గ్యాదర్ చేసి అక్కడే ఒక లొకేషన్ లో కూర్చొని కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరి పట్టాలు కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకు 2 సెంట్లు ఇస్తామని ఏదైతే మాట చెప్పినారో మరి అది ఫుల్ఫిల్ చేసే విధంగా ముందుకు పోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా కొంతమంది అక్కడి నుంచి ఖాళీ చేసి రెంట్కు ఉన్న పరిస్థితి కూడా ఉంది. వారందరినీ కూడా దీంట్లో బాధ్యులను చేస్తూ వారికి కూడా ఈ 2 సెంట్ల పట్టా ఏదైతే ఇవ్వాలనుకుంటారో ప్రభుత్వం దానిపై పూర్తి స్థాయిలో అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, 2 సెంట్ల పట్టా ఇవ్వడానికి ఇది పట్టా రద్దుపరచాలని కొందరు అంటున్నారు. రద్దుపరచకుండా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందా, లేకపోతే అది ఏ విధంగా చేస్తారు అనేది ప్రజల్లో తెలియని భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి దయచేసి గౌరవ అధికారులు దీనిపై తగిన శ్రద్ధ వహించి ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్ల పట్టా ఇచ్చే విధంగా ముందుకు తీసుకొని పోవాలని, ఎక్కడ కూడా లబ్ధిదారులు ఒక్కరు కూడా మిస్ కాకుండా చేయాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటాను. స్థానిక పెద్దబండ తెలుగుపేటలోని శ్రీ ఘనమంతిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు నవనారసింహ విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ శాశ్వత అధ్యక్షుడు ఈర్లా మధుసూదన్ రాయల్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్సవాల వివరాలు తెలిపారు. ఈ ప్రతిష్ఠా మహోత్సవానికి నంద్యాల పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ ఘనమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు శ్రావణ మాసంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో నవనారసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత విశేషంగా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో భక్త మహాశయులందరూ పాల్గొని ఆ నవనారసింహస్వామి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమ వివరాలు శనివారం రోజు ఉదయము విశ్వక్షేణ ఆరాధన మరియు గోపూజతో మొదలవుతుంది. అలాగే ఆదివారం రోజున విశేషమైనటువంటి కలశారాధన జరుగుతుంది. సాయంకాలమున సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే సోమవారం సుముహూర్త సమయం నందు ఈ యొక్క నవనారసింహస్వామి యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం పూర్తయ్యి మహామంగళ హారతి కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్త మహాశయులందరూ పాల్గొనాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. నంద్యాల తెలుగుపేటలో వెలిసిన శ్రీ ఘనమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయస్వామి మరియు అహోబిల జీయస్వామి వారి మంగళాశాసనములతో భగవత్ సంకల్పంతో స్వామి అమ్మవార్ల దీవెనలతో దాతల సహకారంతో 29, 30, 31 అనగా ఆగస్టు నెల శ్రావణ మాసం 29, 30, 31 తేదీ ఆలయ ప్రాంగణంలో శ్రీ నవనారసింహ విగ్రహాల ప్రతిష్ట మరియు సుదర్శన పెరుమాళ్ చెర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం శనివారం రోజు 29వ తేదీ గోపూజ కార్యక్రమంతో మొదలై 31వ తేదీ సోమవారం రోజు యంత్ర అభిషేకం, యంత్రస్థాపన, నవనారసింహ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం, మంగళహారతితో తీర్థప్రసాద వితరణతో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ముగుస్తుంది. కావున భక్తులు పట్టణ ప్రజలందరూ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని
18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు వినియోగించుకొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అర్బన్ మరియు రూరల్ తహసీల్దార్లతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30వ తేదీ నాటికి ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించిన వారి దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారంపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం 6, పేరు తొలగింపునకు ఫారం 7 తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్, రూరల్ తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సర్ 2026 భాగంగా ఆల్ పొలిటికల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఎజెండా ఐటమ్స్ క్లైమ్స్ అబ్జెక్షన్ లాస్ట్ డేట్ 30 తేదీ కావున క్లైమ్స్ అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే ఆల్ పొలిటికల్ పార్టీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఫామ్ 6 కానీ 7 కానీ 8 కానీ ఏఎస్డి లిస్ట్ మీద కానీ ఎనీ అబ్జెక్షన్స్ ఉంటే దాన్ని కాల్ఫర్ చేయమని రిక్వెస్ట్ చేయడం అని కోరుతున్నది. ముఖ్యంగా 1/7/2026 ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన ఓటర్స్ అందరూ తమ ఓటు హక్కును ఎక్కించుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా 29-30 తేదీ స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడం జరుగుతుంది. కన్సర్న్ పోలింగ్ స్టేషన్లో మా బిఎల్ఓలు అందరూ అవైలబిలిటీ ఉంటుంటారు. ఈ అవకాశాన్ని నంద్యాల నియోజకవర్గాల ప్రజలందరూ వినియోగించుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాను. 30 తేదీ క్లైమ్స్ అబ్జెక్షన్స్ లాస్ట్ డేట్ కాబట్టి ఎనీ పొలిటికల్ పార్టీ వాళ్ళు కానీ ఓటర్స్ కానీ అబ్జెక్షన్ క్లైమ్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశాన్ని 29-30 తేదీ ఫామ్ 6 కానీ ఫామ్ 6, 7, 8 కానీ అబ్జెక్షన్స్ ఇవ్వవలసిందిగా నంద్యాల నియోజకవర్గ ఓటర్స్ని అందరినీ కోరడం జరిగింది. 29-30 తేదీ స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయంలో అందరు బిఎల్ఓలు కన్సర్న్ పోలింగ్ స్టేషన్ అవైలబిలిటీ ఉంటారు. ముఖ్యంగా 1/7/2026 వరకు ఎవరైతే 18 ఏళ్ళు నిండిన వారు ప్రతి ఒక్కరు ఓటర్కు ఎక్కించుకోవాల్సిందిగా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరడం అయినది. ముఖ్యంగా ఈ విషయంలో గోస్పాడ్ మండలంలో కానీ నంద్యాల రూరల్ మండలంలో కానీ ప్రతి విలేజ్ దండోర్ వేయించడం జరుగుతుంది. ఈ విషయం గురించి మా తహసీల్దార్లకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఈవినింగ్ దండోర్ వేయించుతారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 30వ తేదీన విద్యార్థులు, గృహిణులకు శ్రీమద్ భగవద్గీత శ్లోకాల ఉచ్చారణ, తాత్పర్యం మరియు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహణ కమిటీ ప్రతినిధులు తెలిపారు. సమాజంలో ఆధ్యాత్మిక భావనలు, సనాతన ధర్మ విలువలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు పేర్కొన్నారు. పోటీల వివరాలు నిర్వాహకులు వెల్లడించారు. పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు మరియు గృహిణులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి యాదవ సంఘం తరపున ఈ నెల 30/8/2026 తేదీన భగవద్గీత శ్లోక పఠనము విద్యార్థులకు 12, 15, 16, 18 అధ్యాయం నుండి ప్రారంభమవును. శ్రీ భగవద్గీత ప్రశ్నావళి పోటీలు 2 గంటలకు స్టార్ట్ అవును. వ్యాసరచన పోటీలు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి భగవద్గీతలో మానవ సమస్యలకు పరిష్కారము చూపును. వ్యాసరచన పోటీలు తర్వాత 15 నుండి 40 సంవత్సరాల వరకు విద్యార్థులు ఇంటరు, పీజీ, డిగ్రీ, గృహిణీలకు, స్త్రీలకు 40 సంవత్సరాల లోపల వారికే అవకాశం ఉండును. నంద్యాల పరిసర ప్రాంతం నుండి విద్యార్థులు ఈ భగవద్గీత
లో పాల్గొనవచ్చు. స్థలం నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి శ్రీకృష్ణ ఆలయంలో యోగా హాల్లో నిర్వహించబడును. నంద్యాల యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జయంతి వేడుకల సందర్భంగా ఈ నెల 30వ తారీఖున పిల్లలకు భగవద్గీత పోటీలు మరియు వ్యాసరచన పోటీలు ఉన్నాయి. కావున విద్యార్థులు ప్రిపేర్ అయ్యి 30వ తారీఖున ఈ కాంపిటీషన్లో పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం ఒక ఉత్తమమైన మార్గము. భగవద్గీత ద్వారా జీవితాలే మారిపోతాయి. ఆధ్యాత్మికం చాలా గొప్పది. అదేవిధంగా నెక్స్ట్ 4వ తారీఖు 2, 3 తారీఖులలో కబడ్డీ పోటీలు కూడా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది. 4వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి గ్రామోత్సవం ఉంటుంది. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి ప్రతి ఒక్కరూ స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకందరికీ విజ్ఞప్తి. ఈ నెల 30వ తేదీ ఆగస్టు 30వ తేదీన ఆదివారం నాడు స్కూల్ పిల్లలకు ఉదయం భగవద్గీత శ్లోక పఠన పోటీలు ఉంటాయి. పిల్లలు చిన్న వయసు గల పిల్లలు ఓన్లీ శ్లోకాలు చెప్పాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్ద వయసు గల పిల్లలు స్కూల్ పిల్లలు శ్లోకం చెప్పి దాని తాత్పర్యం చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల వాళ్ళకు నాలెడ్జ్ పెరుగుతుంది. తర్వాత వారి ఆరోగ్యం వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పిల్లలలో గెలిపించిన వారికి బహుమతులు కూడా ఉంటాయి. పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయి. జాతీయ క్రీడా దినోత్సవం మరియు హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలుర కబడ్డీ పోటీలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ కబడ్డీ టోర్నమెంట్లో జిల్లా నలుమూలల నుండి మొత్తం 17 ప్రతిష్టాత్మక జట్లు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. యువ క్రీడాకారులు ప్రదర్శించిన పట్టుదల, క్రీడా స్ఫూర్తి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశానికి మేజర్ ధ్యాన్ చంద్ అందించిన సేవలను స్మరించుకుంటూ గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి పూర్వ వైభవం తీసుకురావడానికి మరియు యువతలో క్రీడాభిలాషను పెంపొందించడానికి ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణ, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా భారతి ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈరోజు నంద్యాల పట్టణంలో స్పోర్ట్స్ డే సందర్భంగా రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అక్కడ కూడా ఇందాకనే కబడ్డీ గేమ్ ని కూడా ఈరోజు దాదాపుగా 15-19 టీములతోటి గేమ్ ఆడిపిస్తున్నారు పక్క గ్రౌండ్ లో. అదేవిధంగా ఇక్కడ బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా వీరు కూడా ట్రైనింగ్ అయిపోయి వీళ్ళు రేపు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నెల్లూరులో వేరే కాంపిటీషన్ కి తయారై వెళ్తున్నారు. వీళ్ళు ఖచ్చితంగా అక్కడ మంచి పర్ఫార్మెన్స్ చూపించి మెడల్స్ తీసుకొస్తారని చెప్పేసి భావిస్తున్నా. ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్లేయర్స్ కి ఒక్కొక్కరికి 75,000 రూపాయలని పారితోషికాన్ని కూడా వాళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళకి 75,000 రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు, మంచి అమౌంట్ ని ప్లేయర్స్ కి వారు ఒక్కొక్కరికి 75,000 చొప్పులు ఇస్తున్నందుకు అటు స్పోర్ట్స్ అథారిటీ వారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే సీనియర్ నేషనల్స్ ఆడే ప్లేయర్స్ అందరికి కూడా 75,000 రూపాయలు ఇస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీన్ని మంచి ప్రోత్సాహంగా తీసుకుని క్రీడాకారులందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించి మన జాతికి, దేశానికి మంచి గౌరవాన్ని తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. రేపు నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు కూడా యూత్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ స్పోర్ట్స్ ను బాగా ఎంకరేజ్ చేస్తాం, దానికి అవసరమైన డబ్బులు కూడా బాగా ఖర్చు పెడతామని చెప్పేసి ప్రధాని గారు కూడా నిన్న యూత్ కి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుతున్నాం. నంద్యాల పట్టణంలోని మూలసాగరం ఇస్లాంపేట ప్రాంతంలో గత కొంతకాలంగా పారిశుద్ధ్య లోపంతో తీవ్రంగా వేధిస్తున్న మురుగునీటి సమస్యపై
శిల్ప కేబుల్ టీవీ ప్రసారం చేసిన ప్రత్యేక కథనానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శిల్ప టీవీ క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వెలుగులోకి తెచ్చింది. మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్గంధం వెదజల్లడం, దోమల వ్యాప్తి పెరుగుతుండడంతో కాలనీ వాసులు పడుతున్న అవస్థలను కథనంలో చూపించింది. ఈ కథనం ప్రసారమైన వెంటనే స్థానిక మంత్రి మరియు సంబంధిత మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు వెంటనే సిబ్బందిని ఆదేశించి నిలిచిపోయిన మురుగునీటిని తొలగించేందుకు తాత్కాలిక పారిశుద్ధ్య పనులను చేపట్టారు. అయితే ప్రతిసారి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండటానికి అధికారులు మరియు మంత్రి ఈ ప్రాంతంలో మురుగునీటి వ్యవస్థను శాశ్వతంగా ప్రక్షాళన చేయాలని, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇస్లాంపేట ప్రజలు కోరుతున్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన శిల్ప కేబుల్ టీవీ యాజమాన్యానికి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో భక్తి శ్రద్ధలతో శ్రీశైలం మల్లన్న గిరి ప్రదక్షిణ. బొగ్గులైన్ నిర్వాసితులకు 2 సెంట్ల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరిన మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్. ఈ నెల 29వ తేదీ నుండి ఘనమతిలేటి ఆలయంలో నవనారసింహ విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చిన ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి. ఈ నెల 30వ తేదీన నంద్యాలలో శ్రీమద్ భగవద్గీత శ్లోకాల వ్యాసరచన పోటీలు. నంద్యాలలో ఘనంగా జిల్లా స్థాయి బాలుర కబడ్డీ పోటీలు. శిల్ప టీవీ ఎఫెక్ట్. ఇస్లాంపేటలో కదిలిన మురుగునీటి సమస్య. స్పందించిన అధికారులు, మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.